సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు. ఎస్ఐబీలో ఫైల్స్, హార్డ్ డిస్క్ల ధ్వంసంపై నివేదిక ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 45 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. కాల్ డేటాతో పాటు పలు కీలక ఫైల్స్ మాయం చేశారు ప్రణీత్ రావు. ప్రతిపక్ష నేతలతో పాటు ప్రజాప్రతినిధుల ఫోన్స్ ట్యాప్ చేసినట్లు కూడా నివేదికలో తెలిపారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల ఫోన్స్ కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ప్రణీత్ రావు వ్యవహారంలో మాజీ ఉన్నతాధికారి పాత్ర ఉన్నట్లు చెప్తున్నారు అధికారులు. దీంతో ఈ కేసులో సిట్ వేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. సిట్ నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ప్రణీత్ రావు వ్యవహారం మొత్తంగా జట్లమవుతుందని చెప్పొచ్చు. వ్యవహారం సంబంధించి ఇప్పటికే పోలీస్ శాఖ మొత్తం స్టేక్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ప్రణీత్ రావు ఇప్పటి వరకు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్న విషయం ఇప్పటికి కూడా బయటపడట్లేదు. ముఖ్యంగా చూసినట్లయితే అటు మావోయిస్టు కావచ్చు, ఉగ్రవాదులకు సంబంధించిన ఫోన్లు కావచ్చు, వాళ్ళ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన ప్రణీత్ రావు సంబంధించిన వింగు, ఎస్ఓటి వింగు పూర్తిగా దానిని పక్కన పెట్టేసి ఏకంగా ప్రజాప్రతినిధులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తర్వాత ప్రముఖులు, అధికారులు, ముఖ్యమైన పోస్టర్లు అధికారులు, తర్వాత మీడియా సంబంధించిన పెద్దలకు సంబంధించిన ఫోన్లన్నిటి కూడా ట్యాప్ చేసినట్టుగా ఇప్పుడు అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సమగ్ర దర్యాప్తు నివేదికను మాత్రం ప్రభుత్వానికి ఇప్పటికే ఇంటెలిజెన్స్ శాఖ సమర్పించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ నివేదిక ఆధారంగా ఒకవేళ సిట్ వేయాలా లేకుంటే క్రిమినల్ కేసులు వేయాలా, క్రిమినల్ కేసు వేసి చర్యలు తీసుకోవాలన్న దానిలో పూర్తిగా ఒక విచారణ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా అయితే ప్రభుత్వం ఒక కంక్లూజన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపైన సమగ్రంగా విచారణ చేసి సిట్ వేయాలి, సిట్ వేసి ఆ మేరకు ఫర్దర్ గా వచ్చే ఇన్ఫర్మేషన్ వరకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సిట్ వేస్తే సమగ్ర దర్యాప్తు వస్తుంది, సమగ్ర విషయాలు బయటకు వస్తాయి. అంతేకాకుండా పూర్తి విషయాలు సేకరించిన తర్వాత ఏ విషయాల మీద క్రిమినల్ చర్యలకు వెళ్లాలనే దాన్ని కూడా పూర్తిగా విచారించే అవకాశం ఉంది. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏదంటే ప్రజాప్రతినిధులు, వాళ్ళ కుటుంబ సభ్యులు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసినట్లు కూడా ఇప్పుడు అధికారులు గుర్తించారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఫోన్లు ట్యాప్ చేసినట్టే ఒక వ్యవహారం ఉంది. అయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తారన్నది ఇప్పుడు బయటికి వెలుగులోకి రావడం జరిగింది. అంటే కుటుంబ సభ్యుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, దేనికోసం ట్యాప్ చేశారు అన్న విషయం కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ముఖ్యంగా చూసినట్టే ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, మీడియా ఈ ముగ్గురు సంబంధించిన ఫోన్లను పెద్ద మొత్తంలో ట్యాప్ చేసి ఆ వ్యవహారానికి కూడా కొంతమందికి చేరవేసినట్టు చెప్తున్నారు. వెనకాల అప్పటి అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి దీని వెనకాల ఉన్నాడని చెప్పి ఇప్పటికీ బయటపడింది. అయితే సీనియర్ ఐపీఎస్ అధికారితో పాటు డిఎస్పీ ప్రణీత్ రావు ఈ ఇద్దరు వ్యవహారం పైన సమగ్రంగా సిట్ వేసి దర్యాప్తు చేయించాలి, తదుపరిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సౌజన్య. ఎస్ రమేష్ వైట్ల, రైట్. అది మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ చెప్తున్నట్లుగా ప్రభుత్వం అయితే సిట్ వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో చూడాలి తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో.